ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ ఫ్లోరల్ బంచ్ని ఈజీ మెథడ్లో ఎలా వేయాలి అనేది చూపించబోతున్నాను. మనకి ఈ ఫ్లోరల్ బంచ్కి కావాల్సినవి డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ షేడ్ అండ్ గ్రీన్ కలర్. ఫ్లాట్ బ్రష్తో డార్క్ పింక్ కలర్ని అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇలా బడ్స్లా డ్రా చేసుకోవాలి. ఆల్టర్నేటివ్గా డ్రా చేసుకోవాలి, సైడ్ బై సైడ్ కాకుండా. బ్రష్ ఎప్పుడు అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇలా స్మూత్ స్ట్రోక్స్తో పెయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైట్ బేబీ పింక్ తీసుకొని ఇలా డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్కి లైట్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఇలా షేడింగ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ డ్రై అయ్యాక ఫ్లవర్లో కలిసిపోతుంది. తర్వాత సాఫ్ గ్రీన్ తీసుకొని ఇలా అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్కి జస్ట్ అలా బొమ్మల్లా వేసుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక బంచ్లా ఫామ్ అవుతుంది. ఇదంతా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటారు. త్రూ ప్రాక్టీస్ ద్వారా మీరు ఈజీగా వేసేయచ్చు. ఈవెన్ బిగినర్స్ కూడా ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. ఇవి బంచెస్లా కుర్తీస్కి, కింద పార్ట్కి, శారీస్కి, పల్లూస్కి మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. డార్క్ కలర్ బేస్ తీసుకుంటే లైట్ కలర్ స్ట్రోక్స్కి, లైట్ కలర్ బేస్ తీసుకుంటే డార్క్ కలర్ ఇలా షేడ్కి ఉపయోగిస్తే ఆ బడ్ అనేది చాలా నీట్గా, ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఈ లీవ్ స్ట్రోక్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటే అలా వచ్చేస్తుంటాయి. ఫ్రీ హ్యాండ్లా వేయాలి. డ్రా చేసుకొని సింపుల్ ఫిల్లింగ్లా కాకుండా ఇలా ఫ్రీ హ్యాండ్లా వేస్తుంటే న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. దిస్ ఈస్ ది ఫైనల్ లుక్. ఇలాంటి సింపుల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఐడియాస్ని, ఈజీ టెక్నిక్స్ని మీరు ఇంట్లో ఉండే నేర్చుకోవాలి అనుకుంటే వాట్సాప్ టు దిస్ నెంబర్. క్లాసెస్ కెన్ బి కండక్టెడ్ ఇన్ జూమ్ ఆర్ వాట్సాప్. ఫర్దర్ డీటెయిల్స్ మీకు వాట్సాప్లో డీటెయిల్డ్గా సెండ్ చేస్తాను.